హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఈ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి అతి తక్కువ బడ్జెట్లో మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి ప్రైమ్ లొకేషన్లోని G+1 న్యూ కన్స్ట్రక్షన్ 108 గజాలలో ఈస్ట్ ఫేసింగ్లోని ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ హౌస్కి సంబంధించి ప్రైస్ కానీ లొకేషన్ కానీ మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 108 గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో G+1 ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్, కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. ఈ ప్లాట్ ఏరియా వచ్చేసి టోటల్గా 129 గజాలలో ఉంటుందండి. కొంచెం ల్యాండ్ అనేది పక్కకి ఉంటుంది. సో అది మన గార్డెన్ టైప్, పార్కింగ్ టైప్ మనం యూజ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్, కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది. అండ్ బోర్ గిట్ట వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాటర్ చాలా బాగున్నాయి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించే దానికి కాల్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఎవరైనా ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మేడ్చల్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇది ఎలివేషన్ చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి ఎలివేషన్, మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనం ఒక్కసారి పోర్షన్స్ గిట్ట కవర్ చేద్దాం. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు ఒక్కసారి చూడొచ్చు, కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి బోరు. అండ్ బోరు మనకి 300 ఫీట్స్లో వేయడం అనేది జరిగిందండి. ఇక్కడ మనకి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది 120-150 ఫీట్స్లోనే మనకి వాటర్ అనేది రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుందండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రీ. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. మనకి మెయిన్ డోర్ ఎంట్రీ. ఒక్కసారి లోపల చూద్దాం. ఇది వచ్చేసి 2 BHK పోర్షన్ అండి. మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు. రూమ్స్ అనేది చాలా స్పేసెస్గా వచ్చాయి. అండ్ కన్స్ట్రక్షన్ ఇట చాలా బాగా ఉందండి. మంచి క్వాలిటీ మెటీరియల్తో యూజ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి కిచెన్. మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇట 2 BHK పోర్షన్ ఉంటుంది. ఈ ఏరియాలో 2 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 10,000 నుండి 12,000 మధ్యలో ఉంటుంది. ఇది రెంటల్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది కామన్ వాష్రూమ్ గిట్ట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మనకి పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు, గ్రౌండ్ వచ్చేసి టైల్స్ యూజ్ చేశారు. టోటల్గా కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్తోని, శాండ్తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఇసుకతోని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ మనం ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్లో ఇట చూద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అండి. మీరు చూడొచ్చు, నార్త్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఉంటుంది. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇట డోర్ ఎంట్రీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. మీరు చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పొచ్చు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో డోర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అండి. చాలా బాగుంది. హాల్ అనేది చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చింది. కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు, పైన ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు, గ్రౌండ్ వచ్చేసి టైల్స్ యూజ్ చేశారు. చాలా నీట్గా కనిపిస్తుంది హౌస్. ఇది ఓనర్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పూజ గది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో పూజ గది ఈట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ ఈట చూడండి, చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉందండి. కిచెన్లో మనకి సెల్ఫ్లు ఈట ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే కామన్ వాష్రూమ్ గిట్ట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ గిట్ట ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. బెడ్రూమ్స్ గిట్ట చూడండి, చాలా స్పేసెస్ ఓపెన్గా వచ్చాయి. అన్నిట్లలో ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేశారు. అండ్ వర్క్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయిందండి. ఒక 10% వర్క్ అనేది పెండింగ్ ఉంది. మనం తీసుకునే అవకాశం ఉంటే వర్క్ టోటల్గా కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. అండ్ మీరు డైరెక్ట్
కీ తీసుకొని గృహప్రవేశం చేసుకొని పూజ చేసుకొని రావడమే ఉంటుంది. ఇది హాల్ గిట్ట చూడండి చాలా స్పేసెస్గా వచ్చింది. అండ్ టీవీ ఏరియా అయితే మీరు చూడొచ్చు. ఈ ప్రాపర్టీకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 74 lakhs కోట్ చేస్తున్నారండి. 74 లక్షలు కోట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ కొనాలనుకునే వారికి 80% బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ మేడ్చల్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్కి నియర్ బైగా ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ ఆ స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. షేర్ యువర్ ఫ్యామిలీ సర్కిల్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ దిస్ వీడియో.